ఐడి రాకేష్ రెడ్డి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు చెప్పండి, కాంగ్రెస్ దాడిని ఎట్లా చూస్తారు? ఇంత అది ఒక ప్రీ ప్లానెడ్గా కిరాయి గుండాలు రౌడీలు ఒక ప్రణాళిక వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ గారిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. అతను కొంచెం ప్రమాదవశాత్తు బాగా సీరియస్గా ఉన్నది. అతను హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. దీన్ని ఒకటి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి సర్కార్ మొదలు పెట్టిన ఆట దీన్ని మేము ముగిస్తాము. పుల్లలతో కొక్కున్నారు మీరు, ఎవరు ఎక్కడ బీజేపీతో కొక్కున్నారు, ఎవరు బాగుపడలేదు. తెలంగాణలో ఇదే ఒక సంకేతం. ఇంకా కాంగ్రెస్ పతనానికి రోజులు లెక్క పెట్టుకోవాల్సిన రోజు ఇది. కానీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు, తమ అగ్రనేత పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు వెళ్తేనే మా మీద ఉల్టా దాడి చేశారంట. అసంతృప్తి ప్రకటన అంటే దానికి సంబంధం లేదు. అది ఎక్కడో జరిగిన గురించి మాట్లాడలేము, ఎక్కడో ఇటీవల జరిగిన గురించి సంఘటనల మీద ప్రశ్నించలేము. మా ఆఫీస్ మీద దాడి జరిగి మా వ్యక్తుల మీద దాడి జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా తీసుకుంటాం. దీనికి మీకు రాళ్లతో కాదు, దేనితో సమాధానం చెప్పాలో బరాబర్ సమాధానం చెప్తాం. ఇంకా ప్రతిదాడులు జరిగేటువంటి అవకాశం ఉందా? అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలా. రేవంత్ రెడ్డి సర్కారు దుర్మార్గమైన కాంగ్రెస్ సర్కారు నిర్ణయించుకోవాలా. ఇంకా ఉన్నరే 3 రాష్ట్రాలల్లో తెలంగాణతో మీ పతనం మొదలు పెడతామని చెప్తున్నాం.